139వ కీర్తన అంతటిని మనం గమనిస్తున్నప్పుడు దేవుడు మన నడక మన పడక సమస్తం ఆయన ఎరిగి ఉన్నాడనే విషయం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది ప్రియులారా. దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, మనము భయపడాల్సింది మనుషులకు కాదు, మనము భయపడాల్సింది నీ తోటి వారికి కాదు, నీ స్నేహితులకు కాదు, నీ బంధువులకు కాదు. భయపడాల్సింది ఎవరికో తెలుసా ప్రియులారా? దేవునికి భయపడాలి. మనుషులకు మనం భయపడే వారమే అయితే అనుకోండి, వారి వల్ల మనకి ప్రయోజనం ఉండదు ప్రియులారా. ఒకవేళ మనుషులకు మనం భయపడితే వారు ఉన్నప్పుడే మనం వారి ఎదుట భక్తిగా ఉండొచ్చు, వారి ఎదుట మనం యథార్థంగా జీవించవచ్చు. దేవుని భయం మనలో ఉన్నప్పుడు మనము ఎక్కడున్నా సరే యథార్థంగానే జీవిస్తాం, మనం ఎక్కడున్నా సరే నీతిగానే ఉంటాం, మనం ఎక్కడున్నా సరే భక్తిగానే జీవిస్తాం ప్రియులారా. దేవుని భయం మనలోనికి రావాలండి. ఎందుకని మాట అంటున్నానంటే, కీర్తన గ్రంథం 139 అధ్యాయంలో ఒక మాట అంటాడు, దేవా నీ సన్నిధానం నుండి నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పారిపోదును, నేను ఎక్కడికి వెళ్తాను? నీ ఆత్మ యొద్ద నుండి నీ సన్నిధానం నుండి నేను ఎక్కడికి వెళ్తాను? ఒకవేళ నేను ఆకాశాన్ని ఎక్కుతానా, నీవు అక్కడున్నావు. నేను పాతాళంలోకి వెళ్తున్నానా, అక్కడ కూడా నీవు ఉంటున్నావు. చూడండి ఎంత బాగా చెప్తున్నాడు కీర్తనకారుడు. మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధి, దేవుని ఆత్మ అనేది నలు దిశలా ఉంటుంది ప్రియులారా. కాబట్టి దేవుని భయం మనలోనికి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మనం తప్పిదాలు అనేవి చేయడం మానివేస్తాం ప్రియులారా. కాబట్టి అటువంటి దేవుని భయం మనం తెచ్చుకుందాం. దేవుని భయం మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా పాపం అనేది మనకు దూరం అవుతుంది. ఎప్పుడైతే పాపం అనేది దూరం అవుతా ఉంటుందో మనలోనికి పరిశుద్ధత అనేది ఎంటర్ అవుతుంది ప్రియులారా. దేవుని సన్నిధి, దేవుని ఆలయం అంటే నీ దేహమే దేవుని ఆలయం అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ దేహం ఆయనకు ఆలయంగా మారిపోతుంది. మారినప్పుడు ఆటోమేటిక్ గా దేవుడు, ఆయన దూతలు వచ్చి ఈ ఆలయంలో, మన ఆలయాల్లో నివసించడానికి, వసించడానికి ఇష్టపడతారు ప్రియులారా. కాబట్టి ఇక్కడి నుంచి మనుషుల భయం వద్దండి, దేవునికి భయపడండి.